ఇప్పుడు రైట్ నౌ విజయవాడ కమిషనరేట్ పరిధిలో మీ రోల్ ఏంటి? మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎన్టీఆర్ కమిషనరేట్ టెక్నికల్ వింగ్ ఇన్ఛార్జిగా ఉన్నానండి. ఈ టెక్నికల్ వింగ్ లో మాకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్స్ డీలింగ్. లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే మన కమిషనరేట్ లో ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నామో వాటిని హ్యాండిల్ చేయడం, వాటిని మా పోలీస్ అందరికీ కూడా వివరించడం, వాటిని అమలు చేయడం. నెంబర్ 2 CCTNS ప్రాజెక్ట్. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. CCTNS క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ హ్యాండిల్ చేస్తున్నాయి. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనిలో పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఎంట్రీ దగ్గర నుంచి కోర్టు వాళ్ళు చేసే కోర్ట్ డిస్పోజల్ వరకు ఈ ప్రాసెస్ ఈ మధ్యలో ఏదైతే ఉందో FIR కానీ, అరెస్ట్లు కానీ, 41A నోటీసులు కానీ, నాన్ బెయిలబుల్ వారెంట్స్ కానీ, సమన్స్ కానీ, దాని తర్వాత వచ్చే CD Part 1 అంటే కేస్ డైరీ Part 1, కేస్ డైరీ Part 2, ఛార్జ్ షీట్స్, అలాగే కోర్ట్ డిస్పోజల్. వాడు కన్విక్ట్ అయ్యాడా, ఎక్విటల్ అయ్యాడా, ఎబైటెడ్ అయ్యాడా, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కూడా మన CCTNS ఎంటర్ చేస్తాం. ఇది ఎందుకంటే ఇదొక డేటాబేస్ అండి. దీన్ని షార్ట్గా చెప్పాలంటే ఇది ఒక క్రిమినల్ డేటాబేస్, క్రైమ్స్ డేటాబేస్, కాన్ఫిడెన్షియల్. మనం అన్ని అందరికీ ఇవ్వం. మా ఆఫీసర్స్ ఏవైతే అడుగుతారో 100%. ఒక పేరు మీద మనం సెర్చ్ చేస్తే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో వస్తాయి, ఎక్కడెక్కడ నమోదైనవి వస్తాయి, త్రూఅవుట్ ఇండియా వస్తాయి, త్రూఅవుట్ స్టేట్ వస్తాయి, త్రూఅవుట్ కమిషనరేట్ వస్తాయి. సో దిస్ ఈస్ ద డేటాబేస్, కాన్ఫిడెన్షియల్ డేటాబేస్. ప్రస్తుతం సిపి గారు రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత నగరంలో చోటు చేసుకున్న చేర్పులు మార్పులు ఏంటి అంటే చాలా దగ్గరగా ఉంటారు. సార్ తీసుకునే నిర్ణయాలు అంటే ఇంప్లిమెంటైజేషన్ చేయడం అవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయా లేకపోతే బెడిసి కొడుతున్నాయా? ఇవన్నీ చెప్పాలి అంటే మీరేం చేస్తారు? 100% సత్ఫలితాలు ఇస్తున్నాయండి. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, డేటా చెప్తుంది. మాకు వచ్చే ఆ డేటా బట్టి మేము అనాలిసిస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిపి సార్ వచ్చిన కొత్తలో మీరు అన్నట్టు యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీడియో కాంటెస్ట్ అని పెట్టాం. దాని ఉద్దేశం ఏంటి? యూత్ అంతా కూడా మీ యొక్క టాలెంట్ ని యూజ్ చేసి ఒక వీడియో జనరేట్ చేస్తే ఆ వీడియోస్ ద్వారా అయితే అది టాపిక్స్ ఇచ్చాం మనం, సైబర్ మీద, పోక్సో మీద, ఇంకా చాలా టాపిక్స్ ఇచ్చాం. సొసైటీలో జరుగుతున్న ఏవైతే తప్పులు ఉన్నాయో వాటి మీద మీరు ఒక మెసేజ్ ఇచ్చేలా మేము డిజైన్ చేసి ఇచ్చాం. మీరంతా కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. చాలా ఇంట్రెస్ట్ వచ్చినాయి. ఇంట్రెస్ట్ లో వచ్చిన తర్వాత మేము కూడా వీడియోస్ ని చూసి రిఫైన్ చేసి ఫైనల్ గా ఫిల్టరింగ్ ఎవరు చేశారు? మన ఒక 2 IPS మేడమ్స్ ని కూర్చోబెట్టి సార్, ఎందుకంటే ఇది చాలా హై ప్రొఫైల్ గా చేస్తున్నాం అని చెప్పి IPS మేడమ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ కూర్చొని చేయడం జరిగిందండి. ఫైనల్ గా ఒక అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు. అది ఎంత యూజ్ అయిందంటే ఆ వీడియోస్ ని మళ్ళీ మాకే మీరు రైట్స్ ఇవ్వడం, దాన్ని మేము ప్రతి స్ట్రీట్ లోనూ మా దగ్గర చేరువ వెహికల్స్ అని ఉంటాయి, ఆ వెహికల్స్ లో వాటిని పెట్టి మెసేజ్ ని డెలివరీ చేయడం కూడా జరిగింది. సో ఇటువంటి ఇన్నోవేషన్ చాలా ఉన్నాయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి డిజిటల్ అరెస్ట్ అని మీరు రీసెంట్ గా వినే ఉంటారు. నేను మీకు ఒక 2 కాన్సెప్ట్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే అవునండి, అది ఢిల్లీ నుంచి అని చెప్పి కరెక్ట్ చెప్పారు. మా డాడీకి కూడా వచ్చింది సార్. అవునండి, మా డాడీ కంగారు పడిపోయాడు ఎర్లీ మార్నింగ్. ఇదేంటో చూడడం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనిషిని ప్యానిక్ క్రియేట్ చేయడం, నథింగ్, ఏం లేదండి. ఒక వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్లో నాలాగే చక్కగా యూనిఫామ్ వేసుకుని ఒక ఆఫీసర్ కనిపిస్తాడు, విత్ క్యాప్ కనిపిస్తాడు. మనం చూడగానే ఫస్ట్ ప్యానిక్ అవుతాం. మనం గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ చెప్తాం. మీ పేరు ఇదని చెప్తాడు, ఇంటి అడ్రస్ చెప్తాడు, మొబైల్ నెంబర్ చెప్తాడు, అన్ని చెప్తాడు. పక్కన చిన్న పార్సల్ పెట్టుకుంటాడు. మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, ఇది ప్రెసెంట్ ఢిల్లీ కస్టమ్స్ ఆఫీస్ లో ఉంది. వెనకాల సెట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. అది చూసిన విధంగానే మనం పోలీస్ స్టేషన్ పోలీస్ అనుకుంటాం. ఈ పార్సల్ చూపిస్తాడు. ఫస్ట్ ప్యానిక్ అక్కడ అవుతాం. ఫస్ట్ అసలు పోలీసులు చూడగానే ప్యానిక్ అవుతారు. సెకండ్ పార్సిల్ చూసినట్టే ప్యానిక్ అవుతారు. థర్డ్, ఈ పార్సిల్లో సమ్ డ్రగ్స్ ఉన్నాయనో, ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని, కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, ఏదైనా చెప్తాడు. ఇది సీజ్ చేసాం, ఒకసారి మీరు ఫోన్ కట్ చేయండి, నేను మీకు ఒక డాక్యుమెంట్ పెడతాను, అది FIR కాపీ, మీ పేరు మీద నమోదైంది అని చెప్పేసి ఫోన్ కట్ చేసిన వెంటనే వాట్సాప్ లో డాక్యుమెంట్ వస్తుంది. టీమ్ వర్క్ కదా 100%. వెంటనే ప్యానిక్ అవుతారు. వెంటనే ప్యానిక్ అయ్యి విక్టిమే ఫోన్ చేస్తారు తిరిగి. కొంచెం ఏంటి సార్ ఇది, మాకేం తెలియదు, మా తప్పేం లేదు, మీరు ఎక్కడ మిస్టేక్ జరిగింది, కొంచెం ఏదైనా చూడండి. ఆ మాట చాలు. చూడండి అనగానే సరే మీ అకౌంట్లో ఎంత ఉందో ఏదైనా అడుగుతాడు. 50 lakhs ఉందని జెన్యున్ గా ప్యానిక్ లో ఉంటారు కదా, జెన్యున్ గా చెప్పేస్తారు. 50 lakhs 30 lakhs అని చెప్పగానే ఓకే అర్జెంట్ గా మీరు అంటే డబ్బులున్న నెంబర్లకే చేస్తారు వీళ్ళు. దాని మీద మేము రీసెర్చ్ చేస్తున్నాం అండి ప్రెసెంట్. వీళ్ళు ఎలా పట్టుకుంటున్నారు అనేది మేము కూడా అదే పనిలో ఉన్నాం. ముఖ్యంగా రిటైర్ అయిన ఎంప్లాయీస్
ఫండ్స్ వస్తుంటాయి కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిటైర్ అయిన బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం, అది ఎలా మేము అదే రీసెర్చ్ లో ఉన్నాం. వీడు ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయని చెప్పారో, సరే నాకు అకౌంట్ నెంబర్ చెప్తాను, మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి, విక్టిమ్స్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్. దీన్ని మన సిపి గారు ఎలా చేశారంటే, ఇందాక నేను మీకు లాస్ట్ లో చెప్పాను, బ్యాంక్ కి వెళ్తున్నారు, బ్యాంక్ కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ద రూట్ ఈస్ బ్యాంక్. ఇంత హెవీ అమౌంట్ మనం ఫోన్ పేలోనో ఇంకో దానిలో చేయలేము, 100% బ్యాంక్ వెళ్ళాలి. సో సిపి గారు ఏం చేస్తున్నారంటే, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అందరు బ్యాంకర్స్ ని పిలిచి కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళతో మీటింగ్ పెట్టి దీని మీద డిస్కస్ చేస్తున్నారు. ఒక 16 points క్వశ్చన్ రెడీ చేశారండి సిపి గారు పర్సనల్ గా. దాని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్యానిక్ అయిన విక్టిమ్ బ్యాంక్ వస్తాడో ఫస్ట్ వాళ్ళని అడుగుతారు, మీరు ఈ డబ్బు ఎందుకు విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారు. నెంబర్ 2, మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా, ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా. నెంబర్ 3, వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి, ఈ బ్యాంకర్స్ ఇంత డబ్బుని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు బ్యాంకర్స్ ఎప్పుడైతే ఆ ప్యానిక్నెస్ ని కనిపెట్టారో వెంటనే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడం, ఆ పోలీసులు వచ్చి ధైర్యం చెప్పడం, అలా చాలా సార్లు డిజిటల్ అరెస్ట్ ని మా ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు ఆపారండి. ఇది వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ మన కమిషనర్ గారు తీసుకొచ్చారు. అంటే ఆ తర్వాత అంటే ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అన్న తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ లో చాలా కేటగిరీస్ ఉన్నాయి సార్. అంటే ట్రేడింగ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, తర్వాత హనీ ట్రాప్ ఉంది, తర్వాత అంటే ఫోన్ పేలో రిక్వెస్ట్ పెడతారు, గూగుల్ పేలో వీళ్ళు సెట్టింగ్ కొట్టేస్తారు, అమౌంట్ వాళ్ళ నుంచి రిటర్న్ ఇటు వచ్చేస్తారు. ఇవన్నీ మొత్తం ఎన్ని రకాలు, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి చెప్తా. ఇప్పుడు యాక్చువల్ గా మన దగ్గర సైబర్ కమాండో అనే కాన్సెప్ట్, ఇది కూడా సిపి గారు తీసుకొచ్చారు. సైబర్ కమాండో అదొక యాప్, సిమ్యులేషన్ యాప్ అండి. ఈ సిమ్యులేషన్ యాప్ ని సారా దగ్గర డిజైన్ చేయించారు. ఒక 16 రకాల లేటెస్ట్ సైబర్ క్రైమ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ కానీ, హనీ ట్రాప్స్ కానీ, డిజిటల్ అరెస్ట్స్ కానీ, స్టాక్ మార్కెట్ స్కామ్స్, ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్, అలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్, క్రిప్టో ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్స్, క్రిప్టో, ఇవన్నీ కలిపి ఒక 16 సిమ్యులేషన్స్ తయారు చేసాం. ట్రేడింగ్, బెట్టింగ్, ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఇది ఇవన్నీ కూడా 16 మోడస్ ఆపరెండీస్ తయారు చేయించారు సిపి గారు. ఇదేంటంటే సైబర్ కమాండోస్ కాన్సెప్ట్ ఏంటంటే, పోలీసులంతా కూడా కమాండోస్, మేమందరం కూడా కమాండోస్, మా కింద సోల్జర్స్ అంటారు. సోల్జర్స్ ఎవరంటే కాలేజ్ స్టూడెంట్స్. ప్రతి కాలేజ్ కి మనం వెళ్ళి కాలేజ్ స్టూడెంట్స్ ని మోటివేట్ చేసి వాళ్ళనే వాలంటరీగా మన దగ్గర తీసుకుని ఒక వాలంటరీ టీమ్ గా తయారు చేసి వాళ్ళందరికీ కూడా బ్రీఫింగ్ ఇచ్చి ఈ సిమ్యులేషన్ యాప్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒక మంచి సోల్జర్స్ గా తయారు చేసి ప్రజల్లోకి వదిలేరండి. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక డ్రైవ్ గా కండక్ట్ చేసి ప్రతి వాళ్ళ కాలేజ్ పరిధిలో ఉన్న ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, డైరెక్ట్ గా వాళ్ళ ఫోన్ లోని యాప్ వేయడం. ఆ యాప్ కూడా మీకు చూస్తే చాలా బాగుంటుందండి, ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ. దాన్ని సిమ్యులేషన్ పద్ధతిలో దాన్ని చెక్ చేసుకుని అది ఓపెన్ చేయగానే రియల్ గా డిజిటల్ అరెస్ట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. సో ఒక రకమైన వర్క్ ని మన వర్క్ షాప్ మనం క్రియేట్ చేస్తాం. నియర్లీ 4,50,000 నుంచి 5 lakh మందికి మనం అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఇది కూడా సిపి గారు ప్రాజెక్ట్.